మిమ్మల్ని చూడటం, మీతో కలవటం, మీతో కలిసి కొన్ని 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 వచనాలు పంచుకోవటం, మనకందరికీ తెలిసిన విషయాలనే మళ్ళీ ఒకసారి వల్ల వేసుకోవటం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పే కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు ముందు నేను మీ దగ్గర చెబుతాను. దాని తర్వాత మనము దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొత్తంలో కూడా మనము ఒకవేళ ఏదైనా దేవుని వాక్యంలో నుంచి లోతుల విషయాల్లో మనం మాట్లాడుకునే సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఇది నేను తయారు చేసింది కాదు, ఇది నాకు ఒక్కడికే తెలిసింది కాదు, ఇది మీకు తెలియని మర్మం కానే కాదు. కేవలము సార్వత్రిక క్రైస్తవ సంఘము గత 2000 సంవత్సరాలకు పైగా నేర్పిస్తూ వచ్చినటువంటి సత్యం. ఆ నేర్పిస్తూ వచ్చినటువంటి సత్యాన్ని సంఘముగా మీరు నేర్పిస్తే నేను నేర్చుకున్నాను. సంఘంగా మీరు నేర్పిస్తే నేర్చుకున్న నేను ఒక 2వ తరగతి వాడికి రెండెక్కం నేర్పించిన తర్వాత రేసి నిలబడి రెండెక్కని చెప్పురా అంటే ఎలా చెప్తాడు? అదే దృక్పథంతో మీ ముందుకు వస్తున్నాను. కేవలము సంఘము నేర్పించినటువంటి పాఠాలను తిరిగి మీ దగ్గర మీ ముందు వల్లెవేసే అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. నాకు తెలిసినది మీకు తెలియనిది అని నేను అనుకోవట్లేదు. మీరు నేను ఇద్దరము చదివే బైబిల్ గ్రంథంలో నుంచే మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం అన్న దృక్పథంతో మీ ముందుకు వస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే చక్కటి మాట దేవుని వాక్యంలో ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి నేను చదువుతాను. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఎను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రిగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. తలలు వంచుకుంటే ఒక 2 నిమిషాలు మన హృదయాలను మనం తయారు చేసుకుందాం. ప్రభు యొక్క శక్తి కొరకు, ప్రభు యొక్క డైరెక్షన్ కొరకు మనం ఆయన వైపు చూద్దాం. లెట్స్ ఇన్వైట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు లీడ్ us. లెట్స్ ఇన్వైట్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ టు ఫిల్ us. మనల్ని నింపులాగున, మనల్ని మార్గదర్శనం చేయలాగున మనం ఆయన్ని ఆహ్వానిద్దాం. తలలు వంచుకోండి. ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మేము చదివేది, మేము నేర్చుకునేది కేవలము నీ వాక్యము యొక్క పరిధిలో మాత్రమే ఉండలాగిన సహాయం దయచేయండి. నీ వాక్య పరిధికి బయట మేమేవి మాట్లాడుకోకుండా, నీ వాక్యములోని సంపూర్ణ సత్యమును కాక మా ఇష్టం వచ్చిన మాటలను జ్ఞానము అన్న పేరు పెట్టుకోకుండా మాకు స్వబుద్ధిని దయచేయండి. ఆ సుబుద్ధితో మేము మాట్లాడుకోవటానికి, ఆ సుబుద్ధితో మేము మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి సహాయం దయచేయండి. మాకున్నటువంటి ప్రీ కన్సెప్షన్స్, పూర్వాగమనాలు అన్నిటినీ తీసివేయండి. ఉన్న పాటుగా మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. మీరు గొప్ప దేవుడని, మా దేవుడని, మమ్మను కన్న తండ్రి అని మీకు స్తుతులు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సో మనం చూసుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడతాను.
ఆ తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన యందు వెరితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. ఈ 2 రకాల ప్రజలు ఈ రోజుకు కూడా కనిపిస్తారు. అందరికీ జ్ఞానం కావాలి, కానీ ఆ జ్ఞానంలో 2 రకాలైనటువంటి జ్ఞానం కావాలి. యూదుల వంటి వారు, లేకపోతే రిలీజియస్ పీపుల్, మతపరమైనటువంటి వారు సూచక క్రియలు వెతుకుతారు. తాత్వికముగా ఆలోచించే గ్రీకులను పోలినటువంటి వాళ్ళు ఎక్కువగా జ్ఞానమును లేకపోతే తెలుసుకోవాలి క్రొత్త విషయాలు అన్నటువంటి ఉత్సుకతతో ఉంటారు. ఈ ఇద్దరు ఎవరికి కావాల్సింది వాళ్ళు అడుగుతున్నారు. పౌలును ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళది లోక జ్ఞానమే, వీళ్ళది లోక జ్ఞానమే. వాళ్ళ జ్ఞానములో వాళ్ళు రక్షింపబడతాము అని అనుకున్నారు, వీరి జ్ఞానముతో వీళ్ళు సత్యం తెలుసుకుంటాము అని అనుకున్నారు. కానీ దేవుని యొక్క తర్కము, దేవుని యొక్క జ్ఞానము, దేవునికి ఉన్నటువంటి ఆ లోతులు తెలుసుకోవటానికి వీరికి సరిపోదు, వీరి జ్ఞానము సరిపోదు అని వారికి బుద్ధిహీనతగా కనిపించే శిలువ ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అని పౌలు మనకు హితవు చెప్తున్నాడు. ఆ హితవు ఏమిటి అంటే, మన జ్ఞానము, మనం దేన్నైతే జ్ఞానముగా నిర్వచిస్తున్నామో ఆ జ్ఞానము నిజానికి దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంది అని చెప్తున్నాడు. దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉన్నటువంటి మన జ్ఞానాన్ని కాస్త పక్కన పెట్టి, దేవుని దృష్టిలో జ్ఞానమైనటువంటి క్రీస్తుని గనక మనం ఆహ్వానిస్తే, ఆయనను గనక మన జీవితాలలో ప్రభువుగా పిలుస్తే మన జీవితాలు మారుతాయి అని చెప్తున్నాడు. మన జీవితాలు మారటానికి ఎన్ని పుస్తకాలు చదివాం అన్నది ప్రాముఖ్యం కాకపోవచ్చు. మన జీవితాలు మారటానికి ఎన్ని బళ్ళల్లో మనం చదువుకున్నాం, ఎన్ని బళ్ళల్లో ఉపాధ్యాయులుగా ఉన్నాం అన్న విషయం కూడా ప్రాముఖ్యం కాకపోవచ్చు. మన జీవితాలు మారటానికి కేవలము దేవుని వాక్యము, కేవలము క్రీస్తు యొక్క దర్శనము మాత్రమే మన జీవితాలను మారుస్తుంది అన్న విషయాన్ని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. సో కూర్చున్న మనలో ఉంటే, ఒకవేళ యూదులు అడిగినట్లు సూచక క్రియ అడిగే వాళ్ళు ఉండవచ్చు, గ్రీకు దేశస్థులు అడిగినట్లు జ్ఞానమును అడిగేవారు ఉండొచ్చు. కానీ 2 రకాలైనటువంటి జ్ఞానాలకు కూడా ఒకే దేవుని జ్ఞానము సంతృప్తికరంగా సమాధానం చెప్పగలుగుతుంది. అదే యేసు ప్రభు. ఆ యేసు ప్రభువును గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ యేసు ప్రభువు యొక్క దేవత్వమును గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఉనికిని తెలుసుకోబోతున్నాం. ఆయన అస్తిత్వమును గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన గొప్ప దేవుడు అంత మాత్రమేనా అన్న విషయం కూడా తెలుసుకోబోతున్నాం. ఆయన గొప్ప దేవుడు అయితే చనిపోయాడా అన్న విషయం చూడబోతున్నాం. నేను ఎక్కువగా క్రైస్తవేతరులు ఎవరైతే మన క్రైస్తవ దృక్పథాన్ని ప్రశ్నిస్తారో అలాంటి మన దృక్పథాన్ని ప్రశ్నించే వారి మధ్య మరి పరిచయం చేస్తూ ఉంటాను. ఉదాహరణకు ముస్లింలు ఎక్కువగా అడిగే ప్రశ్నలలో, రొటీన్గా వచ్చే ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటి అంటే, యేసు ప్రభువు నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు చూపించండి, బైబిల్లో, సువార్తల్లో చూపించండి అంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనము 2 సెషన్స్ అయిపోయిన తర్వాత, భోజనానికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు మీ చేతికి కొన్ని స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్స్లో అలాంటి ప్రశ్నలు మీకు ఏవైనా ఉంటే వ్రాయండి. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒకవేళ మీకు కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. మీకు అనిపించవచ్చు, నేను నేర్చుకున్నది వేరే రకంగా ఉంది, ఈయన చెప్పేది వేరే రకంగా ఉందే అని మీకు అనిపించవచ్చు. ఈయన చెప్పే దాంట్లో ఈ ప్రశ్న వస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు. దయచేసి ఆ ప్రశ్న వ్రాసుకోండి. మీరు రాసుకున్నటువంటి ఆ ప్రశ్నను ఒక స్లిప్ రూపంలో కనుక మీరు ఇస్తే, భోజనం తర్వాత ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఆ ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తరువాత కంక్లూజన్ సెషన్ ఉంటుంది. ఆ కంక్లూజన్ సెషన్లో మన ప్రశ్నోత్తరాలతో సహా ఈరోజు ఇప్పుడు నుంచి ప్రశ్నోత్తరాల వరకు మనం నేర్చుకున్న అన్ని విషయాలను క్రోడీకరించి ఒక సారాంశ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే వీటన్నిటికీ ఒక్క సహయోగం నాకు కావాలి, మీ వద్ద నుండి, లేకపోతే మీ సహకారం కావాలి. అదేంటి అంటే, మీరు ప్రశ్నించాలి.
మీరు ప్రశ్నిస్తేనే సమాధానాలు వస్తాయి. మీరు ప్రశ్నించడానికి మీకు మైక్ ఇస్తే మీరు ఇంకొక గంటన్నర మాట్లాడతారు. కాబట్టి వ్రాయమంటున్నాను. ఎందుకంటే కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా కేవలం వినే స్థాయిలో ఉన్నవారు అని నేను అనుకోను. మీరందరూ కూడా దేవుని వాక్యం తెలిసినవారు, మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధించగల సమర్థులు అని నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఒకవేళ మీకు ప్రశ్న ఉంటే రాసుకోండి. ఆ ప్రశ్నను మీరు అందజేస్తే భోజనం తరువాత ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము మనం తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతల గురించి మనం తెలుసుకోబోతున్నాం. థియలాజికల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి. థియలాజికల్ టర్మ్స్ గురించి మనం మాట్లాడుకునే సమయంలో కొన్ని పదాలు క్లిష్టంగా అనిపించవచ్చు. క్లిష్టంగా అనిపించినంత మాత్రాన ఆ పదాలకు ఉన్నటువంటి భావం కూడా క్లిష్టం అయి ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు థియోఫెనీ అన్న పదం మనం వాడతాం. థియోఫెనీ అన్న పదము మనకు తెలియని భాష అయి ఉండొచ్చు. కానీ ఆ భాష, ఆ ఎక్స్ప్రెషన్కు అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అని. థియాస్ అంటే దేవుడు అని, ఫెనీ అంటే ప్రత్యక్షత అని. ఇది గ్రీకు భాషలో ఉన్నటువంటి ఒక పదం. ఇలాంటి కొన్ని పదాలు మనం వాడుకుంటూ ఉన్నప్పుడు లెట్ us నాట్ లిమిట్ అవర్ అండర్స్టాండింగ్ టు వన్ లాంగ్వేజ్ ఓన్లీ. మనకు ఉన్నటువంటి భాష పరిధిలో మాత్రమే ఆలోచిస్తాను అన్నటువంటి గోడలు, అన్నటువంటి హద్దులు మనము ఈరోజు కూల్చేద్దాం. మన పరిధులు దాటి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే దేవుణ్ణి ఒక బాక్సులో పెట్టాలి అని ప్రయత్నించిన చాలామంది గతించిపోయారు, కానీ దేవుణ్ణి ఇముడ్చుకోగల బాక్స్ ఇంకా తయారు చేయలేకపోయారు. దేవుణ్ణి ఒక బాక్సులో పెట్టాలి, ఒక భాషలో పెట్టాలి అని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ గతించిపోయారు. కానీ దేవుణ్ణి ఆయన ఉన్నవాడు ఉన్నట్లుగా ఎలా వ్యక్తపరచాలి, సంపూర్ణ భావాన్ని వ్యక్తపరచాలి అనే భాష ఇంకా కలగలేదు. కాబట్టి మనుష్యుని తర్కము ఒకవైపు అయితే దేవుని జ్ఞానము ఇంకొక వైపు. తర్కము చాలా మంచిది. తర్కము వేదశాస్త్రానికి తలమానికం. తార్కికము కాని దేవుడిని మనము ఆరాధించటము వ్యర్థం. తార్కికం కాని దేవుణ్ణి ఆరాధించటం వ్యర్థం. ఎందుకు అంటే మానవుడు తర్కించగలుగుతున్నాడు అంటే మానవునికి మూలమైనటువంటి దేవుడు తార్కికుడు కనుకనే. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ లాజికల్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ అస్ టు వర్షిప్ హిమ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ గాడ్ టు బీ లాజికల్. కుతార్కికుడు లేక అతార్కికుడైనటువంటి దేవుని యొక్క ఉనికి అసాధ్యం. తర్కబద్ధంగా సౌండ్గా లేనటువంటి దేవుని యొక్క ఉనికి అసాధ్యం. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా తార్కికుడై ఉంటాడు, తప్పకుండా తర్కబద్ధంగానే మాట్లాడతాడు. 2 రెళ్ళ 4 అని చెప్పేవాడే దేవుడు అవుతాడు. 2 రెళ్ళ 4 అని చెప్పే ప్రతివాడు దేవుడు అవుతాడని నేను అనట్లేదు. అలాంటి సత్యము పలకగలవాడు, అలాంటి సత్యాన్ని మనకు రుజువుగా రూఢిగా ఇవ్వగలవాడు మాత్రమే దేవుడు అవుతాడు. అంటే దీన్ని ఏమంటాము అంటే నిష్ఠరత అంటాం. అబ్సల్యూట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. సత్యం అన్నది నిస్తరమైనది, దానికి గ్రే షేడ్స్ ఉండవు. సత్యం అన్నది నిస్తరమైనది, దానికి గ్రే షేడ్స్ ఉండవు. దీన్ని కొంచెం క్వాలిఫై చేస్తాను. ఒక మాట సత్యము అయితే దానికి విరోధమైనటువంటి మాట కూడా సత్యం కావడానికి వీలు లేదు. దీన్ని ఏమంటారంటే తార్కికం అంటారు. ఉదాహరణకు నేను మనిషిని అన్నా అయి ఉండాలి, లేక మనిషిని కాదు అన్నదన్నా అయి ఉండాలి. 2 ఒకేసారి సత్యం కావు. జాగ్రత్తగా వినండి. నేను మనిషిని అన్నది సత్యం అయితే నేను మనిషిని కాదు అన్నది సత్యం కాదు. ఈ రెండిటిలో ఏదో ఒకటే సత్యం. ఈ రెండిటి మధ్యలో గ్రే షేడ్స్ ఉండవు. అంటే సగం మనిషి కాకుండా పోయి ఉండొచ్చు, సగం మనిషి కూడా అయి ఉండవచ్చు అన్నది లేదు. దీన్ని ఏమంటారు అంటే ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అంటారు. వైరుధ్యత లేనిది సత్యం. ఇది ఒక నియమం. ఎందుకు ఈ మాటలు నేను మీ ముందు చెప్తున్నాను అంటే కొంచెము మనము మన పరిధులను పెంచి ఆలోచించగలిగితే దేవుని యొక్క ఉనికి ఇంకొంచెము
మనకు లోతుగా అర్థమవుతుంది అన్న విషయం చెప్పటం కోసం. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు మరలా మాటిమాటికి మీ ముందు వల్లిస్తున్నాను అంటే, క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి దేవుడు అద్వితీయుడు. క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి దేవుడు మన ఊహలకు అందనివాడు. క్రైస్తవ్యం గనక ఊహల మీద ఆధారపడి ఉంటే, క్రైస్తవ్యంలోని దేవుడు చాలా మామూలుగా ఒక మనిషి చెప్పగలిగేటటువంటి తార్కికుడు అయి ఉంటాడు. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క దృక్పథము దేవుని జ్ఞానానికి సంబంధించింది. దేవుని జ్ఞానానికి సంబంధించింది అని చెప్పడానికి ఒక 2 మాటలు మాట్లాడతాను. దేవుడు నిర్వచన రీత్యా సార్వభౌముడు అయి ఉండాలి. సార్వభౌముడు కానివాడు దేవుడు కాలేడు. దేవుడు నిర్వచన రీత్యా సర్వవ్యాప్తం అన్నటువంటి గుణం కలిగి ఉండాలి, లేకపోతే సర్వవ్యాపి అయి ఉండాలి. సర్వవ్యాపి కానివాడు దేవుడు కావటానికి వీలు లేదు. దేవుడన్నవాడు నిర్వచన రీత్యా సర్వాధికారి అయి ఉండాలి. దేవుడన్నవాడు నిర్వచన రీత్యా పరిశుద్ధుడై ఉండాలి. దేవుడన్నవాడు నిర్వచన రీత్యా వ్యక్తి అయి ఉండాలి. ఇలా కొన్ని నిస్తరమైనటువంటి విలువలు దేవునిలో ఉండి తీరాలి. వీటన్నిటికీ కూడా దేవుని యొక్క వాక్యంలో, లేకపోతే బైబిల్ గ్రంథంలో మనకు బేసిస్ ఉంది, మనకు ఫౌండేషన్ ఉంది. సమయం దొరికినప్పుడు వాటి గురించి తాత్వికంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఫిలసాఫికలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ గాడ్ టు నాట్ టు బీ ఆమ్నిషెంట్. అంటే సర్వజ్ఞుడు కాకుండా ఉండే దేవుడు తాత్వికంగా అసాధ్యం. ఒకవేళ నేను మాట్లాడే మాటలు కొంచెం బౌన్స్ అవుతూ ఉంటే చెయ్యొద్దండి, నేను వాటిని వివరిస్తాను. తాత్వికంగా అసాధ్యమైపోతుంది దేవుని యొక్క ఉనికి. కాబట్టి దేవుడు తప్పకుండా తార్కికుడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా సర్వజ్ఞుడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా సర్వవ్యాపి అయి ఉండాలి. దేవుడు తప్పకుండా సార్వభౌముడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా ఎవరిపైన ఆధారపడని వాడు అయి ఉండాలి. దేవుడు తప్పకుండా వ్యక్తి అయి ఉండాలి. దేవుడు తప్పకుండా స్వచిత్తము కలిగి ఉండాలి. దేవునిలో తప్పకుండా భావనలు ఉండి ఉండాలి. ఇలా లేనివాడు దేవుడే కాలేడు అన్నది క్రైస్తవ దృక్పథం. క్రైస్తవ దృక్పథం అంటే ఏంటి? క్రైస్తవ దృక్పథం అన్న ప్రశ్న వస్తుంది. ఏంటంటే క్రైస్తవ దృక్పథం, మనం ఇంతకుముందు చదివినట్లుగా ఈ లోక జ్ఞానానికి అందేది మాత్రమే కాదు, దేవుడు ఉన్నది ఉన్నట్లుగా తన్ను తాను బయలుపరుచుకుంటే మనము ఆయనను అర్థం చేసుకోవటానికి కృప ఇచ్చినప్పుడు మనకు అర్థమైందే దేవుని యొక్క ఉనికి. మళ్ళీ చెప్తాను, ఒక చెట్టు కింద కూర్చోనో, ఒక పుట్టలో కూర్చోనో, లేకపోతే ఒక గుహలోకి వెళ్ళిపోయో కళ్ళు మూసుకొని దేవుని గురించి ఆలోచించి వస్తే బట్టనితో వస్తుంది, దేవుడు రాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయో, లేకపోతే ఇంకొక గుడిలోకి వెళ్ళిపోయో కూర్చొని దేవుడు 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 అని ఆలోచిస్తే బట్టనితో వస్తుంది, దేవుడు రాడు. దేవుని యొక్క ఉనికి కావాలి అంటే దేవుడు చెప్పాలి అంటున్నాను. అర్థమవుతుందా నేను చెప్పేది? మానవుని మేధస్సుతో కట్టగలిగేవాడు దేవుడు కాదు. మానవుని మేధస్సుకు కూడా అర్థం అవ్వాలి అంటే ఆ భాషను వినియోగించుకొని తన గురించి తాను చెప్పి ఆ చెప్పిన మాటలు అర్థం చేసుకోవటానికి కృపనిచ్చేవాడు దేవుడు. ఆయన కృప లేనిదే ఆయన యొక్క ఉనికిలో ఒక అంగుళము కూడా తెలుసుకోవటానికి కష్టమే. ఎందుకు? మానవుని జ్ఞానం ఏమంట? వెర్రితనం. వెర్రితనంతో మనం ఏం తెలుసుకుంటాం? ఏమీ తెలుసుకోలేమేమో అన్నది నా ప్రశ్న. మీరు ఆలోచించండి. దేవుడు నిత్యుడై ఉండాలి. నిత్యుడు కానివాడు దేవుడయ్యే అవకాశం ఉందంటారా? నిత్యుడు అన్న మాటకు అర్థం ఏమిటి? సమయము అన్నటువంటి హద్దులు లేనివాడు అని అర్థం నిత్యుడంటే. అంటే ఆయనకు సమయము అన్నటువంటి హద్దుల్లో ఉండాల్సిన అవసరత లేదు. దేవుడు పదార్థము అన్నటువంటి హద్దుల్లో ఉండాల్సిన అవసరత లేదు. దేవుడు ప్రదేశము అన్నటువంటి హద్దుల్లో ఉండవలసిన అవసరత కలిగిన వాడు కాదు. ఆయనకు అవసరతలు లేవు. దీన్నే బైబిల్ గ్రంథము
ఏమని పిలుస్తుంది అంటే హీఈస్ ఎ ట్రాన్సెండెంటల్ గాడ్ అంటుంది. అంటే ఆయన అతీతుడు అని చెప్తుంది. దేర్ ఆర్ ఓన్లీ 2 కేటగిరీస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూప్రపంచంలో, లేకపోతే ఈ భూప్రపంచం మాత్రమే కాదు, సృష్టి యావత్తులో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి సృష్టికర్త అనే వర్గము, రెండవది సృష్టి అనే వర్గం. దేవునికి సంబంధించినంత వరకు, సృష్టి అనే కార్యమునకు సంబంధించినంత వరకు 2 వర్గాలు ఉన్నాయి. మొదటిది సృష్టి అనే వర్గము, రెండవది సృష్టికర్త అనే వర్గము. క్రైస్తవ దృక్పథంలోని దేవుడు సృష్టి మరియు సృష్టికర్త 2 ఒకటేసారి కాడు. క్రైస్తవ దృక్పథంలోని దేవుడు సృష్టి మరియు సృష్టికర్త 2 ఒకే సమయంలో కాడు. కానీ క్రైస్తవ దృక్పథంలోని దేవుడు అతీతుడైన వాడు అయినప్పటికీ, సృష్టికి అవల ఉన్నవాడు అయినప్పటికీ, సృష్టికి బయట ఉన్నవాడు అయినప్పటికీ, సృష్టిని కలుగజేసిన వాడు అయినప్పటికీ, తను అనుకున్నప్పుడు సృష్టిలో ప్రమేయము కూడా చూపేవాడు. తాను అనుకున్నప్పుడు సృష్టిలో సక్రియముగా ఉండగలవాడు. దీన్నే ఏమంటారు అంటే గాడ్ ఈజ్ ఇన్నేట్, అంటే సక్రియంగా ఉండేవాడు. అట్ ది సేమ్ టైం హీఈస్ ట్రాన్సెండెంటల్, అంటే ఆయన అతీతుడు కూడా. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి. మీరు ఒకవేళ పొద్దున్నే దోశ తినొచ్చింటే నిద్రపోతారు. ఇప్పుడు నిద్రపోతున్నారా ఎవరైనా? నువ్వు గూగులీల మీద గూగులీలు వేస్తూ పోతున్నావు, పండుగకి ఏం చేస్తాం అంటారా? నా ఉద్దేశం మిమ్మల్ని పండబెట్టాలని కాదు. అంటే మా ఊర్లో ఇట్లనే మాట్లాడతారు, పండుకోవడం అంటే నిద్రపోవడం అని. ఓకే, నిద్రపోవడానికి ఏదైనా జోకులు చెప్పాలి అంటే నేను జోకులు చెప్పాను అనుకోండి, మీరు ఇలా అనుకొని నవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు రావు, నిజంగా చెప్తున్నా, నాకు రావు. నాకు వచ్చింది ఏంటంటే ఉన్నది సబ్జెక్టు ఖండగా ఇవ్వడం వచ్చు నాకు. అది తీసుకోవడమో తీసుకోలేకపోవడం మీ చేతిలో ఉంది. ఓకే, సో అతీతుడైనటువంటి దేవుడు సక్రియుడు కూడా. ఇది క్రైస్తవ దృక్పథం. సో క్రైస్తవ దృక్పథంలోని దేవుని గురించి మాట్లాడే సమయంలో ఇలాంటి లోతులు ఎన్నో తెలుస్తూ ఉంటాయి, ఎన్నో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పవర్ పాయింట్ ఆన్ చేస్తే మీకందరికీ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మరి ఆన్ చేయగలుగుతారా? కనిపిస్తూ ఉందా అక్కడ? ఏమైనా కనిపించట్లేదు కదా, తక్కువ ఉంది. ఓకే, లైట్స్ తీసేస్తే ఒకవేళ కనిపించవచ్చు, కానీ అది పర్వాలేదు. దానికోసం ఇప్పుడంతా మనం సెట్టింగ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. విదౌట్ దట్ కూడా మనం చేసే ప్రయత్నం చేస్తాం. అందులో క్రైస్తవ దృక్పథంలో దేవుడు అనేటటువంటి పవర్ పాయింట్ మీరు ఓపెన్ చేయగలిగితే ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తూ వెళ్దాం. నేను చెప్పిన మాటలన్నీ అందులో ఉంటాయి. టైం వేస్ట్ చేసుకోకుండా, ఒకవేళ అది జరుగుతూ ఉంటుంది, అక్కడ కనిపించినా కానీ నేను చెప్పిన మాటలే అక్కడ రాశాను అంతే, కొత్తగా ఏమీ లేదు. బొమ్మలేమి కనిపించవు, అది మాత్రం గ్యారంటీ. ఓకే, సినిమా కూడా ఉండదు అందులో. సింపుల్గా అదిగో అట్లాంటి పదాలు ఉంటాయి. సింపుల్గా మీకు అవసరమైతే వాడండి, లేకపోతే లేదు. కనిపిస్తుందండి? అందరికి కనిపిస్తుందా? వెనక్కున్న వాళ్ళకి అమ్మ, పెద్దమ్మ నీకు కనిపిస్తుందా? అమ్మ ప్రైజ్ లాడ్ చెప్తా ఉంది, కనిపిస్తుందా లేదా? చేయత్తమ్మ వెనక కనిపిస్తుందా? ఓకే, అంటే పెద్దగా రాసినట్టు కనిపిస్తాయి, చిన్నగా రాసినట్టు కనిపించకపోవచ్చు. ప్లస్ నేను పెట్టుకున్న ఫాంట్స్ అందులో లేవు కాబట్టి వేరే రకంగా కనిపిస్తూ ఉంది అది. బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్. సో మనం ఎంతవరకు వచ్చామంటే ఇప్పుడు దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నాం. దేవుని యొక్క అవధులు, ఎల్లలు, లేకపోతే ఎలాంటి పరిధులు లేనటువంటి దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. నిత్యుడైనటువంటి దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. నిత్యత్వము అన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కసారి మీరు ఆలోచించడం కోసం ఈ మాట చెప్పాను. ఏంటి అంటే, కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ ఇటర్నిటీ? నిత్యత్వము అన్నదానికి నిర్వచనం ఇవ్వగలుగుతారా మీలో ఎవరైనా? మీరు నిత్యత్వము అన్నదానికి నిర్వచనము ఇవ్వాలంటే కూడా సమయము అన్నటువంటి కొలబద్దను వాడి తీరాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? నిత్యత్వము అన్న మాటకు నిర్వచనము లేకపోతే అర్థం చెప్పాలి అంటే కూడా సమయము అనేటటువంటి కొలబద్దను మీరు వాడి తీరాలి, వాడక తప్పదు. అంత
పరిధిలో ఉన్నటువంటి బుద్ధి మనది. మన జ్ఞానాన్ని అంతే ఏడిసింది. మన జ్ఞానము, మన భాష, మన భావము అంతే ఏడిసింది, అంతకుమించి లేదు. ఇప్పుడు నేను నాకున్న ఈ సీముడి గారే జ్ఞానం తీసుకొని పోయి నేను దేవుణ్ణి కనుక్కుంటా అని చెట్టు కింద కూర్చొని దేవా 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 అంటే ఏమొస్తుంది? బూడిద వస్తుంది, ఏమీ రాదు. కానీ నిత్యుడైనటువంటి ఈ దేవుడు మన మట్టి బుర్రలో, లేకపోతే మనకు హద్దులు ఉన్నటువంటి ఈ బుర్రలో తన గురించి తాను చెప్పాలి అని అనుకుంటే చెప్పగల సమర్థుడు. ఆయన సార్వభౌమత్వము గలవాడు. ఆయన సర్వమును నీకు తెలియజేయగల సమర్థుడు. నీది మట్టి బుర్రైనా, తెలివి లేనోడివైనా, ఆ విషయం నీకు తెలియకుండా నేను జ్ఞానవంతుడిని అనుకున్నా కానీ ఆయన తన గురించి తాను చెప్పుకోగల సమర్థుడు. దీన్నే ఏమంటారు అంటే ఆయన సక్రియుడైన దేవుడు, లేకపోతే హీ ఈజ్ ఎన్ ఇన్నేట్ గాడ్ అంటారు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క ఉనికి ఈ సృష్టిని చూస్తే మనకు తెలుస్తుంది అన్న మాటలు మనకు కనిపిస్తాయి. సృష్టిని మనం చూసినప్పుడు ఆయన యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది, ఆయన చేతి నైపుణ్యత మనకు కనిపిస్తుంది. ఆయన ఒక వాక్కు అలా చెప్పంగానే ఇంత అందమైనటువంటి దేవుణ్ణి ఇంత అందమైనటువంటి సృష్టిని సృష్టించగలిగాడు అంటే ఆ సృష్టికర్తకు ఉన్నటువంటి సృజనాత్మకతను మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆ సృష్టికర్తకు ఉన్నటువంటి క్రియేటివిటీ గురించి మీరు ఆలోచించి చూడండి. మనం ఏమనుకుంటామంటే 2 ఫోటోషాపులకు వెళ్ళిపోయి ఫోటోషాప్లో 2 బొమ్మలు పెట్టేసి అటు ఇటు కొంచెం అట్రాక్టివ్గా చేయంగానే నేను సృష్టికర్తనే అని అనుకునే స్థాయి మనది. ఆయన ఒక మాటలో కలుగునుగాక అంటే మన బుర్రలోకి ఎక్కనటువంటి కొన్ని కోట్ల రహస్యాలు, కొన్ని కోట్ల సత్యాలు ఆయన ఒక మాటతో సృష్టించగల దేవుడు. అలాంటి దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్పాను అంటే ఇలాంటి దేవుని గంభీరమైనటువంటి సత్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాంటి దేవుడు మనల్ని ప్రేమించడం ద్వారా, అలాంటి దేవుడు మనపై మక్కువ చూపించడం ద్వారా, అలాంటి దేవుడు మనపై తన ఇన్వెస్ట్మెంట్, తన సమయాన్ని, తన కొడుకును, సొంత కుమారుణ్ణి మన పైన, మన కొరకు, మన కోసం మనల్ని బట్టి పణంగా పెట్టాడు చూసారా? ఆ దేవుని గురించి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. దాని గాంభీర్యాన్ని మీకు గుర్తు చేయటం కోసం ఈ మాటలు చెప్పాను. ఆ దేవుని యొక్క ఉనికిలో ఉన్నటువంటి లోతులు మీరు అర్థం చేసుకోవటం కోసం ఈ మాటలు చెప్తున్నాను. దేవుని ఉనికిలో కేవలము నాకు ఒక యూదుణ్ణి పోలినట్లు నాకు ఒక ఆశ్చర్యకార్యము లేకపోతే ఒక అద్భుతము చూపించు అని అడిగితే ఆ అద్భుతం మట్టుకు ఆ అద్భుతానికి ఉన్న పరిధిలో దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాను అన్న వెర్రితనం నుంచి బయటికి రా అని పిలుస్తున్నా. నేను ఏదో చదువుకున్నాను, నేను యూనివర్సిటీకి వెళ్ళాను, అక్కడ ఇదిగో ఇది చెప్పారు, అది చెప్పారు, నా దగ్గర జ్ఞానం ఉంది అన్నటువంటి గ్రీకు మెంటాలిటీ నుంచి బయటికి రా అని పిలుస్తున్నా. అద్భుతాలు కాదు, నీకుండే బోడి జ్ఞానము కాదు. మనం మాట్లాడుకోబోయేది లేఖనానికి సంబంధించిన జ్ఞానం. మనం మాట్లాడుకోబోయేది క్రైస్తవ దృక్పథానికి సంబంధించిన జ్ఞానం. మనం మాట్లాడుకోబోయేది లేఖనము అనే ఫౌండేషన్, లేఖనము అనే పునాది గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా చక్కగా ఈ యొక్క 5 నిమిషాలు మీరు నన్ను చూడండి, నా మాటలు వినండి. ఎక్కడికి వెళ్ళొద్దు. మీ ఇల్లు బాగుంటాయి, మీరందరూ బాగుంటారు. ఈ 5 నిమిషాలు మాత్రం ఇవ్వండి. ఒక్క మాట చెప్తాను ఏంటంటే, దేవుని పట్ల నీకున్నటువంటి అవగాహనతో దేవుని వాక్యాన్ని విడగొట్టకూడదు. దేవుని పట్ల నీకున్న అవగాహనతో దేవుని వాక్యాన్ని విభజించి చదివే ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఏమంటారు అంటే ఐసిజిసిస్ అంటారు. ఐసిస్ కాదు, ఐసిజిసిస్ అంటే నా అనుభవానికి ఆధారంగా, నా అవగాహనకు ఆధారంగా, నాకున్నటువంటి పూర్వాగమనాలు లేకపోతే నాకున్నటువంటి ప్రీసపోజిషన్స్ని బేస్ చేసుకుని వాక్యాన్ని చదివితే దాన్ని ఏమంటారు అంటే ఐసిజిసిస్ అంటారు. ఒక సందర్భము లేకుండా దాన్ని బయటికి తీసి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ఆ వాక్యం ద్వారా చెప్పడాన్ని ఐసిజిసిస్ అంటారు. అది తప్పు. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేయటం వల్ల దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం తప్ప అన్నీ దొరుకుతాయి.
మీకు అన్నీ కావాలి అంటే అలాంటివి చేయండి, సత్యం కావాలంటే అలాంటివి చేయకండి. సత్యం కావాలి అంటే దేవుని వాక్యము ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎవరికి, ఏ కారణం చేత దేవుడు మాట్లాడాడు అన్నటువంటి సంపూర్ణమైన క్రైస్తవ దృక్పథంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది సత్యాన్ని మీకు తెలియజేస్తుంది. ఇది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మనకు ఉండవలసినటువంటి ఫండమెంటల్ ప్రాక్టీస్, పునాది వంటి ఒక కార్యాచరణ, లేకపోతే అభ్యాసం. మనం అలా అభ్యసించాలి దేవుని వాక్యాన్ని. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఎ టెక్స్ట్ వితౌట్ ఎ కాంటెక్స్ట్ ఈజ్ ఎ ప్రీటెక్స్ట్. అంటే సందర్భం లేకుండా ఒక లేఖనాన్ని బయటకు తీసి దాన్ని మాత్రమే చదువుకొని దాని మీద మాత్రమే నా సిద్ధాంతాన్ని కడతాను అంటే నువ్వు దేన్నైతే నిరూపించాలనుకుంటున్నావో దాన్నే వెతుకుతున్నావు అన్న అర్థం వస్తుంది. నువ్వు దేన్నైతే నిరూపించాలనుకుంటున్నావో దాన్నే లేఖనాల్లో నుంచి వెతికి తీసుకొస్తున్నావు అన్న అర్థం వస్తుంది. కానీ మన ఫోకస్, మనం చేయవలసింది అది కాదు. మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని తీసుకుని నా బుద్ధి సరిపోదు అని ఒప్పుకొని ఆయన చెప్పినట్లు తీసుకోవటం. ఇది క్రైస్తవ లక్షణం, ఇది క్రైస్తవ దృక్పథం, దేవుని లేఖనాల పట్ల మనకు ఉండాల్సినటువంటి వైఖరి. నాకు అర్థం కాలేదు కాబట్టి దేవుని వాక్యం తప్పు అని అంటే నీకంటే బుద్ధిలేనుడు గుళ్ళాడు. దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నేను ఇదే నమ్ముతాను అని అంటే దేవుడు నిన్ను ఎవరిలో లెక్కేస్తాడు? బుద్ధిగల వారి క్రింద లెక్కేస్తాడు. అలాగని చెప్పి దేవుడు అతార్కికుడు కాదు, దేవుడు కుతార్కికుడు అసలు కాదు. దేవుని చెప్పే దాంట్లో తర్కం ఉంటుంది, దేవుడు చెప్పే దాంట్లో సత్యం ఉంటుంది. దేవుడు తాత్వికముగా నువ్వు దాన్ని రెఫ్యూట్ చేయలేని సత్యం చెప్తాడు. అయినప్పటికీ నీ బలహీనత వల్ల నువ్వు కొన్ని అర్థం చేసుకోకపోయే అవకాశం ఉంది. ఆయన దగ్గరికి వచ్చి కృపను అడిగితే అది అర్థం చేసుకునే కృపను కూడా ఇస్తాడు. కాబట్టి లెట్ us expand our boundaries a little bit. మన హద్దులు కొంచెము జరిపే ప్రయత్నం చేద్దాం. మన హద్దులు జరిపి దేవుని యొక్క సంపూర్ణ అవగాహనను తీసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆ అవగాహనను తీసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా గట్టిగా చదువుతారా తెలుగులో? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలండి, చక్కటి అనువాదం లేకపోతే చక్కటి భాషాంతరం చేశారు. అద్వితీయుడైనటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వాడినటువంటి పదము లేకపోతే వాడినటువంటి హెబ్రూ భాష ఏమిటి అంటే షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని వాడారు. అంటే ఇశ్రాయేలు విను, షమా అంటే విను అని, వినుము ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అంటే ఆయన అద్వితీయుడగు యెహోవా అని చెప్పారు. యెహోవా దేవుడు అద్వితీయుడు అని చెప్పారు. నిజంగా అద్వితీయుడు అన్నప్పుడు తెలుగు భాషలో దాన్ని లేకపోతే ఎహాద్ అన్నప్పుడు అద్వితీయుడు అని తెలుగు భాషలో తర్జుమా చేశారు కదా, అనువదించారు కదా, చాలా చక్కగా చేశారు. ఎందుకు అంటే హిబ్రూ భాషలో చాలా పదాలు ఒకటి అన్నటువంటి మాటను ఇవ్వటానికి ఉన్నాయి. మన దేవుడు ఒక దేవుడు, మనకు ఒక దేవుడే ఉన్నాడు. మనకు 3 దేవుళ్ళు లేరు, మనకు 10 మంది దేవుళ్ళు లేరు, మనకు 10,000 మంది దేవుళ్ళు లేరు, మనకు కోట్ల దేవుళ్ళు లేరు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడైనటువంటి దేవుని గురించి మనం తెలుసు.